ఇంకా పెళ్ళి అయినప్పటి సంది ఈమె చెప్పినట్లనే వినాలి. మన నడిపోయిన ఆమె లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేకుంటే ఇంకా గొడవ. ఇప్పుడు ఎవరితో ప్రాబ్లం మీకు? ఈ నడిపోయినతోనే problem. మిడిల్ లో ఉన్న కొడుకు, రెండో కొడుకుతో. బోర్ మెకానిక్ అబ్బాయి. పెద్ద కోడలతో ప్రాబ్లం ఏంటి? ఆమె అట్లనే, ఆమెకు భర్త ఒక్కడే కావాలంటది. ఆయన అంటాడు నేను సపరేట్ ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు ఆయన. నా భర్త క్యాన్సర్ ఉండి కొడుకు తండ్లాడిండు, నా కొడుకు బతుకుతాడో లేదో అని. దుబాయ్లోనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండే. డిప్రెషన్ దేనికి? పెద్ద ఆయన ఏమైంది? భార్య తిక్కు నుంచి. అతను మానసిక పరిస్థితి ఫ్లైట్ ఎక్కే పొజిషన్ లో లేదు. పొజిషన్ లో లేదు. చాలా అంటారా సారు, చాలా బాధపడ్డా, నా భర్తతోని బాధపడ్డా, ఇప్పుడు ఈ పిల్లలతోని, ఈ నడిపోయిన దిక్కు నుంచి ఎక్కువ బాధ ఉంది. మీరు ఆవిడని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం పని చేయదు. చేయకపోతే చేయిపోయింది. ఏం చెయ్యాలి? ఎంతమంది ఉన్నారు? మీరున్నారు, రెండో కోడలు ఉంది, పెద్ద కోడలు ఉంది. ఈమెనే రెండో కొడుకు. నీ కొడుకుని తోలుబొమ్మ మాట్లాడుతుంది, నిలబడమంటే నిలబడతా, కూర్చోమంటే కూర్చోవాలి. ఈ రెండేనా ప్రధానమైన రెండే పాపం తీసుకొని పారిపోతుంది. ఇప్పటికి 3 మాటలు. ఇప్పుడేమో వెళ్ళదు వాళ్ళ ఇంటికి ఎక్కువ అంటున్నారు. రోడ్ పడితే పారిపోతుంది. ఇట్లా మోరీలో నీకు పోయింది ఇట్లా. 5 నెలల పాపకి ఇట్లా ఏనికి పోతే నా కొడుకు పట్టుకుంటే ఆమె పడిపోయింది. ఆమెనే పడిపోయిందా మీ కోడలు? పాప పడిపోలేదు, తల్లే పడిపోయింది. పోలీసు వాళ్ళకి కూడా పిలిచినాం. పోలీసు వాళ్ళు వస్తే బాట పడితే ఉరుకుతూనే ఉంది, పిల్లని ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి సపరేట్ గా నా భర్త నేను బతుకుతాం, మీతో మేము ఉండం అంటే మీరు సపరేట్ ఫ్యామిలీ పెడతారా పెట్టరా? పెడతాం పంపించేస్తారా? కానీ పాపను చంపుతుందో నా కొడుకుని చంపుతుందో తెలియదు కదా. ఏం చేస్తుంది? వంట, పిల్లల్ని చూసుకోవడమా ఏంటి? ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప. ఈ పాపను చూసుకోవడానికి ఆవిడకి డే అంతా సరిపోతుందా? సరే, ఈ అమ్మాయి తీసుకుని బయటకు వెళ్ళిపోయి వేరే కాపురం ఉంటారా మీరు? ఆమె ఉండదు మళ్ళా. విడిగా ఉండదా? मेरे को तकलीफ नहीं होती थी शादी के शुरू नया में पहले नहीं करती थी मैं काम पेट के नीचे यहाँ पर तो मैं कैसे काम कर सकती मैं चल नहीं सकती थी। మీరందరూ ఏం మాట్లాడేసుకుంటున్నారు? ఈ అమ్మాయి గురించి ఏం చెడుగా మాట్లాడేసుకుంటున్నారు? ఈ అమ్మాయి గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అనేటటువంటి దాంట్లో అక్కడ ఈ అమ్మాయి సుఖపడదు, ఆ అబ్బాయిని సుఖపెట్టేటటువంటి పరిస్థితి. అమ్మ మీరు చెప్తే విలన్స్ అవుతారు. ఆ అబ్బాయి మంచోడు కాబట్టి ఆ అమ్మాయిని భరిస్తున్నాడు, కానీ ఆ అమ్మాయికి ఎంత యాటిట్యూడ్ ఉందో అర్థమవుతుందా మీకు? లెక్క, ప్రతి పాయింట్ ఆ అమ్మాయికి లెక్కే. సార్, మేడం ఇప్పుడు సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఒకసారి నేను స్టేజ్ మీద పిలుస్తాను. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. చెప్పండమ్మా, మీరు ఇక్కడ వరకు దేనికి వచ్చారు? ఏంటి సమస్య? 2023 ఇదే నెలలో పులిపండ్లు అయినాయి మా బాబుకు 30 తారీఖుకి. ఓకే. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు నలుగురు. అందులో ఏ బాబు గురించి చెప్తున్నారు? ఈయన నడిపాయన. ఓకే. నడిపాయన. పూలిపండ్లు అయినాయి. మార్చి 5 తారీఖు పెండ్లి అయింది. ఓకే. 2014. ఓకే. చిన్న బాబుదేమో 3 తారీఖు అయింది మార్చి. 5 తారీఖు ఏమో ఈయన పెండ్లి. 6 తారీఖు ఇద్దరిది ఎంగేజ్, అది ఇద్దరిది ఒకటేసారి డిన్నర్ అయిపోయింది, చేసాం. ఇంకా పెండ్లి అయినప్పటి సంది ఈమె చెప్పినట్లనే వినాలి. మన నడిపోయిన ఆమె లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేకుంటే ఇంకా గొడవ. ఒకటే బాధ ఆయనకు. అదేంటండి, అరేంజ్ మ్యారేజ్ చేశారా మీరు? మీరే చూసి చేశారు. మేమే చూసి చేసాం. 3 అన్నదమ్ములు ఉన్నారు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫాదర్ లేడు. ఓకే. ఓకే. అమ్మ ఉంది, మంచిగా ఉన్నారనే చేసాం. కానీ మేము ఇట్లా ఉన్నది మాకు తెలియదు. మీకు ఎంతమంది పిల్లలమ్మ మొత్తం? నాకు 4 అమ్మ, 3 కొడుకులు, 1 పాప, 1 అమ్మాయి. నా భర్త క్యాన్సర్ పేషెంట్ ఉండే. 2017లో క్యాన్సర్ వచ్చింది. 9వ నెల ఇప్పుడు చనిపోయి నా భర్త. చనిపోయి ఆయన బాధ నాకుంది. వీళ్ళు సతాయిచి పానం తింటుంది. ఇప్పుడు 3 కొడుకులు, మీరు కలిసే ఉంటారా? పెద్ద ఆయన భార్య అట్లానే ఉంది.
ఆమెతో మీరంతా ఒకే ఇంట్లో ఉంటారా? ఒకనే ఇంట్లోనే ఉన్నాం. ఏది మీ ఓన్ హౌస్? అది లేదమ్మా, కిరాయి ఇల్లు. కిరాయి ఇంట్లో 20,200 2,000 కిరాయి. 4 ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఒక్క ఇంట్లో ఉంటున్నాయి. ఉన్నాం. 20,000. పెద్ద కొడుకు ఏం చేస్తాడు? రెండో కొడుకు ఏం పెద్ద ఆయన చేస్తాడు? ఏసీ మెకానిక్, నడిపైన బోర్ మెకానిక్ చేస్తాడు. మూడో ఆయన చిన్న ఆయన షోరూమ్ లో చేస్తాడు. ఇప్పుడు ఎవరితో ప్రాబ్లం మీకు? ఈ నడిపైనతోనే problem. మిడిల్ లో ఉన్న కొడుకు, రెండో కొడుకుతో. బోర్ మెకానిక్ అబ్బాయి. ఆ, చిన్న కొడుకు అంటే నా మేనగోడలే ఆ, ఆ అమ్మాయి. సో చిన్న కొడుకు లాస్ట్ కోడలు మీకు నచ్చారు. నచ్చారంటే నచ్చడం ఏం లేదు, అందరం ఒకతోనే ఉన్నాం. పెద్ద కొడుకు కోడలతో ప్రాబ్లం ఏంటి? ఆమె అట్లనే, ఆమెకు భర్త ఒక్కడే కావాలంటది. ఆయన అంటాడు నేను సపరేట్ ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు దుబాయ్లో ఉండి వచ్చాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ 5-6 లక్షలు పెట్టి ఆయనకు మంచిగా చేసుకున్నా. నా భర్త క్యాన్సర్ ఉండి కూడా తండ్లాడిండు, నా కొడుకు బతుకుతాడో లేదో అని. ఆయనకు మంచిగా చేసుకున్నా. నా కొడుకు చాలా ఇది దుబాయ్లోనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండే. డిప్రెషన్ పెద్ద ఆయన ఏమైంది? భార్య తిక్కు నుంచి సపరేట్ ఉండాలంటే మన ఆయన క్యాన్సర్ పేషెంట్, నేను ఉండలేను, జాయింట్లోనే ఉండాలి అని ఆయన బాధ. అట్లా అక్కడనే దుబాయ్లోనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతే కంపెనీ వాళ్ళు పంపించాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే 3 నెలలు తండ్రి తల్లాడిండు, క్యాన్సర్ వచ్చి తల్లాడు. నా బిడ్డకు చూస్తానో లేదు. పైసలు అప్పు చేసి నా బిడ్డ బంగారం ఇచ్చేసిందమ్మా, నా అన్నకంటే ఎక్కువ కాదు, తీసుకుపో, ఏడన్నా పెట్టి అన్నకు తీసుకురండి అంటే 2 మాటలు పోతే నీ కొడుకు ఫ్లైట్ ఎక్కలేడు అని చెప్పారు డాక్టర్లు. అంటే ఎలిజిబిలిటీ లేదు, అతను మానసిక పరిస్థితి ఫ్లైట్ ఎక్కే పొజిషన్ లో లేదు. అందుకొరకు చాలా అంటారా సారు, చాలా బాధపడ్డా, నా భర్తతోని బాధపడ్డా, ఇప్పుడు ఈ పిల్లలతోని, ఈ నడిపైన దిక్కు నుంచి ఎక్కువ బాధ ఉంది. కాదు మేడం, ఈ రోజు ఎవరి గురించి మీరు చెప్పడానికి వచ్చారు? నడిపైన గురించి. బోర్ మెకానిక్ బోర్ మెకానిక్. ఏంటి ఆ అమ్మాయితో ఏంటి సమస్య? అమ్మాయికి ఎక్కడ తిరిగి ఆయన భర్త ఆమె మాటనే వినాలి, ఆమె పనే చేయాలి. నేను ఇంట్లో ఏమన్నా పని తప్పే ఉంది అందులో? చెప్పకూడదు. మీ అమ్మాయి ఎందుకు చెప్తుంది? కూరగాయలకు పోదామన్నా చిన్న కొడుకు బొమ్మను నీకెందుకు పిలుస్తుంది? కాదమ్మా, ఎంత పని ఉంటుంది? అంత మంది ఉన్నారు ఇంటి నిండా, మీరు ఆవిడని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం పని చేయదు. చేయకపోతే చేయిపోయింది. ఏం చెయ్యాలి? ఎంతమంది ఉన్నారు? మీరున్నారు, రెండో కోడలు ఉంది, పెద్ద కోడలు ఉంది. ఈమెనే రెండో కోడలు. అదే మూడో పెద్ద కోడలు ఉంది, లాస్ట్ కోడలు ఉంది. మీ ముగ్గురు చేసుకోవచ్చుగా. అన్ని చేసుకుంటాం మేడం. 12 వరకు లేవదు, పాపకు పాలు కూడా పెట్టదు. అమ్మాయి పెళ్ళి 10-12 ఏళ్ళు అవుతుంది. ఈమెది మధ్య ఆవిడ పెళ్ళి ఎంతకాలం అయింది? మార్చి 2025. ఈ మార్చిలోనా? పోయిన సంవత్సరమే అయింది. 2014 కాదు, మాకు కొద్దిగా ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఆడపిల్ల కొంత టైం పడుతుందేమో అలవాటు అవటానికి. 25కి 26కి ఎంత తేడా ఉందమ్మా? అప్పుడే మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. లేదు సార్, వినదు అసలు. పాపని తీసుకొని పారిపోతుంది. అప్పుడే ప్రెగ్నెన్సీ అయింది, పాప పుట్టింది. పాపకు ఇప్పుడు 8 నెలల. 8 నెలలు. పెద్ద ఆపరేషన్ అయింది. అదే ఒక్క నిమిషం అమ్మా, 2025 కదా అన్నారు మీరు? 2024లో పెళ్లి అయింది. 24 26 పెళ్లి అయింది. పెళ్ళైనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోకున్నా మేమే పెట్టుకున్నాం. తోలుకుపోరు, ఆమె పోదు గుడక పోకున్నా పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను అన్ని. కానీ ఆమె మంచి పద్ధతిగా ఉండదు కదా. కదమ్మా, ఒకటి పని చేయట్లేదు అన్నారు. రెండోది ఏంటంటే కనుక నీ కొడుకుని తోలుబొమ్మ ఆట ఆడుతుంది, నిలబడమంటే నిలబడతా, కూర్చోమంటే కూర్చోవాలి. ఈ రెండేనా ప్రధానమైన? ఈ రెండే. పాపం తీసుకొని పారిపోతుంది. ఇప్పటికి 3 మాటలే. ఇప్పుడేమో వెళ్ళదు వాళ్ళ ఇంటికి ఎక్కువ అంటున్నారు. మళ్ళీ రోడ్ పొడితే పారిపోతుంది. అమీర్పేటలో మోరిలో ఏనికి పోయింది. ఇట్లా 5 నెలల పాపకి ఇట్లా ఏనికి పోతే నా కొడుకు పట్టుకుంటే ఆమె పడిపోయింది. ఆమెనే పడిపోయిందా మీ కోడలు? పాప పడిపోలేదు, తల్లే పడిపోయింది. పిల్లని ఎవరు పట్టుకున్నారు? పిల్లని కొడుకు పట్టుకున్నాడు. ఈవిడ పడిపోయిందా? మోరిలా పోలీసు వాళ్ళకి గుల్క పిలిచినాం. సరే, ఎవరు కాపాడాడు అమ్మాయిని? నా కొడుకే వెళ్ళిండు. పోలీసు వాళ్ళకి గుడక పిలిచినాం. పోలీసు వాళ్ళు వస్తే బాట పడితే ఉరుకుతూనే ఉంది. పిల్లని ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజు. అయ్యో. పోలీసు వాళ్ళు ఉండి ఏందమ్మా ఎట్లా పద్ధతిగా అలా పెంచిండ్రి నేను వాళ్ళని తెలిసి చచ్చిపోయే ప్రయత్నం అమ్మా? ఎందుకో సార్ తెలియదు. ఇప్పటికీ 2 బాటలు గోళీలు కూడా మింగింది. ఇన్ని గోళీలు పెట్టుకుంటది. అంత ఇదేమైందా? ఎందుకో ఆమె అర్థమే కాదు. వాళ్ళకి సపరేట్ గా ఉండడం ఇష్టమేమో. మరి అడిగారా మీరేమన్నా? అసలు లేవదు వంట చేయదమ్మా. కాదండి, వాళ్ళిద్దరికి సపరేట్ కాపురం ఉండడం ఇష్టమేమో. మీరు అదేమన్నా అడిగారు? వండి కూడా పెట్టదు కదా, ఎట్లా పనికి పోయేటోడు కదా. వాళ్ళు వండుకుంటారు కదా. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి సపరేట్ గా నా భర్త నేను బతుకుతాం, మీతో మేము ఉండం అంటే మీరు సపరేట్ ఫ్యామిలీ పెడతారా పెట్టరా? పంపించేస్తాం. కానీ పాపను చంపుతుందో నా కొడుకుని చంపుతుందో తెలియదు కదా. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? భార్య చెప్పినట్టు వింటున్నాడు. భార్య ఏం చేస్తుంది? భర్తని గ్రిప్ లో పెట్టుకొని హ్యాపీగా ఉన్నారు. మధ్యలో ఇక్కడ విలన్స్ ఎవరు? నీ పెద్ద కొడుకు కోడలు, నీ చిన్న కొడుకు కోడలు, నువ్వు. అర్థమవుతుందా? అరే మీ ఇద్దరు హ్యాపీగా బతకండి అని బయటికి పంపిస్తే మనకు తెలుస్తుంది కదా. 1 నెల 2 నెలలో 3 నెలల్లో చూస్తే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారా? లేదు కదా మేడం. పాపని అసలు 12 వరకు లేవదు, పాపకు పాలు పెట్టదు. ఇప్పుడు మీరు చెప్పే కొద్దీ ఆవిడ ఇంకా మొండికేస్తుంది.
బయటికి వెళ్తే ఎందుకు వంట చేయదు? పస్తులు ఉంచుతుందా భర్తని బిడ్డని? బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు బిర్యానీ రోజు. వాళ్ళు ఎలా బతికితే నీకెందుకమ్మా? వాళ్ళకి వచ్చే రూపాయితో వాళ్ళు బతుకుతారు, వంట మీకెందుకు? చేయదు. మీ భయం ఏంటమ్మా? వంట చేయదనా, నిద్ర లేగదనా, పిల్లల్ని చంపేద్దనా? ఇంక ఏం చేస్తావు తెలియదు కదా ఏమీ సారు. చేయదు, మేము హామీ ఇస్తాం. బయట పంపిస్తావా వాళ్ళని? పోనీ నాకేం లేదు. అప్పు ఉంది వాళ్ళ పెళ్లిది 5 లక్షలు అప్పు ఉంది. అసలు విషయం చెప్పు. అప్పు తీరాలి కదా. అప్పు తీసే బాధ్యత కూడా వాళ్ళది. మగపిల్లడి పెళ్లి ఖర్చులకి ఎందుకు అయింది మీకు ఖర్చు? పెళ్లి మంచిగా చేసినాం అమ్మ ఇద్దరిది అని, వాళ్ళ నాయన ఉండగానే చేయాలని ఎంత అప్పు చేశారు? 5 లక్షలు చేసినాం. అబ్బా, అప్పుడు చిన్న కొడుకుది కూడా ఉంటదిగా. ఇద్దరిది చేసినాం. చిన్న కొడుకు ఉడక కట్టాలి, ఈయన ఉడక కట్టాలి. ఒక్కరని లేదు, ముగ్గురు కలిసి కట్టాలి. ఈ లోపే సంపాదించుకోవాలి కదా, సంపాదించుకొని చేసుకోవాల్సింది మరి. మడిపోయినకి చిన్నాయనకి. ఒకేసారి మేడం. ఒక్కసారి చేసినాం. చిన్న ఆయనకు 2 లక్షల కట్నం ఇచ్చారు, వీళ్ళ అత్తగారు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఏమైంది ఈ 1,00,000 రూపాయలు? ఈయనకు నడిపోయినకు 1,00,000 ఇచ్చారు. ఏమైంది ఆ 1,00,000? చెప్తున్నా కదా సార్, పెళ్లి ఖర్చులు మస్తు మంచిగా గ్రాండ్ గా చేయాలని గ్రాండ్ గా చేసినాం. ఇద్దరికి వినండి మేడం, ఇద్దరిది కలిపి 5 లక్షలు అయింది. 5 లక్షలు అప్పు, 2 లక్షలు అక్కడి నుంచి కట్నం వచ్చింది, ఇక్కడ 1 లక్ష వచ్చింది. సో మైనస్ 3 lakhs. సో మీకున్నటువంటి తీర్చవలసిన అప్పు 2 లక్షలే. 5 లక్షలు ఉంది ఇప్పుడు. పెళ్లే మంచిగా చేసినాం, 8-9 లక్షలు పెట్టి చేసినాం. ఆ అప్పు చేసి ఎందుకు చెయ్యాలా? ఎంతలో ఉంటే అంతలో చెయ్యొచ్చుగా. చేయలేము, ఆ పిల్లలందరూ వాళ్ళు గ్రాండ్ ఈ గా. లోపు సంపాదించుకోవాలి మరి. గ్రాండ్ గా చేసుకోవాలంటే దాచిపెట్టుకోవాలి, చిట్టీలో ఏవో వేసుకొని. పెద్ద ఆయన ఖాళీయేనమ్మా? ఆయన కూడా ఇప్పుడు సౌదీకి వెళ్ళిండు మళ్ళా. మళ్ళీ వెళ్ళాడా వెళ్ళాడు డిప్రెషన్ తో? డిప్రెషన్ తో. ఆయన భార్య ఉండడం లేదు, సంవత్సరం నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోద్దులే మరి, గోళీలు వాడుతున్నాడు. నువ్వు ఇంతగా అయ్యాడుకుంటే వెళ్ళిపోతుంది మరి. 1 సంవత్సరం నుంచి వాళ్ళ తల్లిగారింటి కాడనే ఉంది. రేహనా గారు మొత్తం కుటుంబం ఏందంతా ఉడుం పట్టు కదా మీది, ఇలా పట్టుతున్నారుగా? ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. డబ్బుల గురించి అంటే డబ్బులు అప్పు తీర్చాలన్నా కుటుంబం అంతా కలిసి ఉండాలి. కలిసి ఉండాలి, మంచిగా కలకల ఉండాలి మీ అంతే. ఆయన చనిపోయినప్పుడు పెద్ద కోడలు వచ్చిందా? ఉంది అండి, ఇప్పుడు ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే ఉందా? ఇప్పుడు భర్త సౌదీకి వెళ్ళండి కదా. రేహనా గారు ఈ టెన్షన్స్ కే మీ వారు అంతేగా? ఈయన టెన్షన్ ఎక్కువ, ఈ నడిపోయినది. ఎప్పుడు చూసినా అరే సంవత్సరమే కదండి, 2 సంవత్సరాలు లే, ఎప్పుడు చూసినా వెళ్ళిపోతుంది. మా పరువు పోయిందని ఒకటే బాధ, ఏడ్చట్టు మీరు అడిగారు ఆవిడని కూర్చోబెట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి ప్రాబ్లం అని అడిగారు ఎప్పుడన్నా? అడిగినాం అమ్మ, మస్తుగా అడిగినాం. ఏమని చెప్పింది? వాళ్ళ కూడా చెప్పినాం, ఏందమ్మా మీ పాప ఇట్లా. ఒక్క నిమిషం అమ్మ, మీరు మీ కోడల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకేంటి ఇబ్బంది అని కూర్చోబెట్టి ఎప్పుడన్నా మాట్లాడారా? మాట్లాడినాం. ఆవిడ ఏం చెప్పింది? ఏం చెప్పదు. చెప్పినా కూడా అమ్మ ఎందుకు పరువు తీస్తు, మా మామయ్య పరువు దీవాకు, మీ నాయన పరువు కూడా దీవాకు. వాళ్ళ అన్న కూడా వచ్చాడు, పెద్దన్న పిలుస్తే. చాలా మంచోడు. వాళ్ళ మీ అబ్బాయి ఎంత సంపాదిస్తాడమ్మా? రెండో అబ్బాయి నెలకి ఎంత 20,000 వస్తాయి మేడం. ఇంట్లో ఎంత ఇస్తాడు? నెలకు 6,000 ఇస్తాడు. 6,000 ఇస్తే ఏమంటది, మీ అమ్మకి ఎందుకు ఇచ్చిన 6,000, ఎందుకు వేసినావు మీ తమ్ముని అకౌంట్లో అరే అంటది. మా మొగునికైతే లెక్క చేయదు. నేనన్నా మంచిగా మాట్లాడమ్మా, మా ఇంట్లో ఇట్లా మాట్లాడాలి. ఇంతవరకు నా పెళ్ళి 35 ఏళ్ళు అయింది మేడం. ఎప్పుడు ఒరే అనాలి, అరే అనాలి. నా భర్తకు కంటికి రెప్పలాగా కాపాడుకున్నా. క్యాన్సర్ వచ్చిన ఒక భర్తను దేవుడిలాగా భావించిన. అట్లాంటి మనిషి సచ్చేటప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఉస్మానియాలో తండ్లాడిండు. నేను పోతున్నా, నేను ఒంటరిని చేసిపోతున్నా. నా గురించి ఎంతగానం చేసినావు, ఏ ఆడది చేయదు, అంతగానం చేసావు. తండ్లాడిండు. అలాంటి మీతో పాటు ఎవరైనా వచ్చారా ఇక్కడికి? వచ్చిరు కొడుకు కోడలు ఇది రెండో కొడుకు కోడలు వచ్చారా? వాళ్ళకే మేడం, వాళ్ళతో వచ్చిన. మాట్లాడితే వాళ్ళని తెలుసు. పిలుద్దాం అయితే ఒకసారి, ఉండండి. పాప చిన్న పాప మేడం. ఫోన్లే వాళ్ళని కూడా అడుగుదాం, అసలు వాళ్ళ కష్టం ఏంటో తెలియాలిగా. ఏం పాపం చేసింది ఆ పాప చెప్పండి. మీ కూతురైంది, మీ కూతురు పెళ్లి కూడా అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఆమెకు ఒక 10 ఏళ్ళ బాబు ఉన్నాడు. నేనే వంట చేస్తాను, ఎవరు లేవరు. 6 గంటలకు లేస్తా, వంట చేస్తా. ఇంతమంది ఎంత 2,500 కిరాయిలో ఒక ఇంట్లో ఉంటున్నారు. ఎన్ని బెడ్రూమ్? 25,000. 3 బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకు. ఎవరి బెడ్రూమ్ వాళ్ళకు ఉంది? ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉంది సార్. ఎవరిది మరి వాళ్ళకి. ఏంటి ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి వంట అంతా మీరే చేయాలి? నేనే చేయాలి, ఎవరు చేయరు. ఎవరు చిన్నమ్మ వస్తుందేమోగా? చిన్న చిన్న ఆమె నిన్న మొన్ననే వచ్చింది. 7 నెలలకు దొరికిపోయినరు. బాబు 5 నెలల పడ్డది. ఇంకో నెల తర్వాత వస్తుంది వంటగదిలోకి. ఇప్పుడు ఎప్పుడు రాదా? ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క ఉన్నారు. వాళ్ళు చేయరు, నేను ఎందుకు చేయాలి? అట్లా పెద్ద ఆమె వెళ్ళిపోయింది, ఉంది ఇంట్లోనే. నడిపోయమే రాదు వంటగదిలోకి. 12 వరకు లేవదు. వీళ్ళు ఏం చేస్తారమ్మా? ఐటీ ఎంప్లాయీస్ ఏమైనా రూమ్ లో కూర్చొని ఏమంటది, మా అమ్మ 11 వరకు లేపలేదు అంటది. మా నడిపామె. చిన్న కోడలు పిల్లగాని ఎందుకు ఎత్తుకున్నావు, ఆమె కొడుకు పుట్టింది, నాకు బిడ్డ పుట్టింది. ఆ పిల్లగాని మగ పిల్లగాడని ఎత్తుకుంటాం. పిల్లలు ఉన్నారు? చిన్న పిల్లలు ఇంట్లో ఇద్దరా? ఇద్దరే. పెద్ద ఆయనకైతే పిల్లలే లేరు. ఈమెకు ఒక బాబు పాప. ఆ పాప పుట్టినా ఏడుపు, నాకు పాప పుట్టింది, ఆయన కొడుకు పుట్టిండు. ఇప్పుడు వాళ్ళు దూరం వెళ్ళి అప్పు తీరుస్తూ ఉంటాము అని అంటే కనుక మీకు ఓకే సార్. వాళ్ళు మంచిగా ఉంటే చాలు సార్. వద్దు నాకు అంటే అప్పు తీర్చమంటున్నారా? అప్పు తీరు కొద్దిగా తీర్చని, కానీ మంచిగా ఉంటే చాలు, హ్యాపీగా. అప్పు తీర్చకపోయినా పర్లేదా? ఎట్లానన్నా కానీ వాళ్ళు మంచిగానన్నా ఉంటే చాలు సార్. ఆ పిల్లని చంపకుండా. అమ్మాయికి బుద్ధి రావాలి, అమ్మాయి ఒక బద్ధకం అనేది పోవాలి, వంట గింట చేయాలి, బిడ్డను బాగా చూడాలి, అంతే. 40 రోజులకు పెద్ద ఆపరేషన్ అయింది. 40 రోజులకు పంపించారు. ఇంతవరకు చూడలే ముఖం. 8వ నెల ఇప్పుడు పాప. వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు కూడా ఉన్నారు, పిలుస్తాను. అలాగే. సునియే
आप रो रहे हैं यहाँ पे, आप आपके पसंद से हिसाब से यहाँ पे बैठ रहे हैं, नहीं तो बाहर जाते। बेटे मेरे भलाई के लिए बोले ना सर। पक्का पसंद से ही बैठ रहे हैं आप, कोई जबरदस्ती नहीं कर रहे यहाँ पे। हाँ, టెన్షన్ मत ले लो अम्मा। आपके बाजू में आपके हस्बैंड ही है, सामने आपकी सासू माई है, आपकी बच्ची भी है। ఓకే, బాత్ कर सकते हैं अभी। చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? మీ మదర్ అయితే చెప్తూ వచ్చారు అదే. ఇంట్లో పొజిషన్ ఏంటి అనేది, మీ కొద్దిగా- వర్షన్ ఏంటి? నాకు చెప్తే కొద్దిగా వినదు మేడం, మీ ఆవిడ చెప్పిన మాట వినదు, మీరు వినదు. చెప్పినా వినదు. వినదు. పొద్దుగాల నాకు డ్యూటీకి వెళ్ళే టైం అయితే ఉంటుంది, పొద్దుగాల ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి వెళ్ళని చెప్తారు. అయితే నేను షాప్ తీయాలి పోయి, సొంత షాప్ ఏనది? మా మామది షాప్ మామ షాపు మీరు వెళ్ళి తెరవాలా? తెరవాలి. ఆ. మా ఇంకొకైనా క్యారేజ్ పట్టుకెళ్తారా? మార్నింగ్ టిఫిన్ బాక్స్ ఇస్తాను. పట్టుకెళ్తారా? టిఫిన్ ఎవరు ఇస్తాను. వండుతారు బాక్స్? మా మమ్మీ అమ్మే. మీ ఆవిడ ఏం చేస్తుంది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇంట్లో? ఇంట్లోనే ఉంటుంది. ఏం చేస్తుంది? వంట, పిల్లల్ని చూసుకోవడమా ఏంటి? పిల్లల్ని చూసుకుంటాం. ఎంతమంది పిల్లలు మీకు? ఒకటే పాప. ఒక పాప. అవును. ఈ పాపను చూసుకోవడానికి ఆవిడకి డే అంతా సరిపోతుందా? అవును. జాకీర్ పాపని ఆవిడ చూసుకుంటుందా అమ్మ చూసుకుంటుందా? కొద్దిసేపు ఏమైనా చేసుకుంటుంది 90%, దాని తర్వాత మమ్మీ కూడా ఇచ్చేస్తుంది. ఇంట్లో వంట గాని ఇవన్నీ గాని ఎవరు చేస్తారు? అంతా మమ్మీనే చేస్తుంది. అంతా ఆవిడే. ఆమె ఈ మీ అమ్మగారు 2 ఎలిగేషన్స్ చెప్తున్నారు. ఒకటి, మీరు పూర్తిగా మీ ఆవిడ చెప్పినట్టే వింటారు అని. అదే. 2, ఆల్రెడీ 5 lakhs అప్పు ఉన్నాయి, ఆ. ఆ షేర్ చేసుకోవడానికి చాలట్లా మీరు ఇచ్చే 6,000 అని. అవును. 3, ఈ అమ్మాయి ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా ఉంటది ఏ కోపం వచ్చినా, పిల్లల్ని పడేయడానికి కూడా. అదే. अम्मा आप समझ रहे? नहीं समझ रहे? తెలుగు ठीक है, मैं बाद में ट्रांसलेट कर देता हूँ, मैडम को पहले बात करने दो. ఈ ఇన్సిడెంట్ ఇవన్నీ నిజమేనా? నిజమే. సరే, నువ్వు మీ ఆవిడ మాట నువ్వు వింటున్నావు కదా, ఆవిడ బుజ్జగించుకుని మాట్లాడవచ్చు కదా. అయితే ఆమె మొత్తం ఆమెదే వినాలి. మన నా మూర్తని ఒకటి విషయం అప్పుడు పెద్ద చెప్పినా, మనుషుల దగ్గర పెట్టుకోవాలి, టీవీ షోలకి రావడం ఏంటన్నా? ఆ అమ్మాయి అంత సెన్సిటివ్ గా ఉంది, పెద్ద విషయం కూడా కాదు, పెళ్ళి గట్టిగా 2 years కంప్లీట్ అవ్వాలా. కావాలి. పెద్ద మనుషుల దగ్గర, మీరు మసీదు పెద్దల దగ్గర పెట్టుకోవచ్చు కదా పంచాయతీ. అవును. వాళ్ళ అన్నకు ఫోన్ చేసినా వాళ్ళ అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఓకే, ఎవ్వరు ఈవిడికి చెప్పేవాళ్ళు లేరు. ఈవిడికి భర్తతో ఎలా ఉండాలి, అత్తగారితో ఎలా ఉండాలని ఎవరు చెప్పరు. అదే. సరే, ఈ అమ్మాయి తీసుకుని బయటికి వెళ్ళిపోయి వేరే కాపురం ఉంటారా మీరు? ఆమె ఉండదు మళ్ళీ. విడిగా ఉండదా? कोई इल्जाम नहीं लगा रहा इधर, सीधी सी बात है, मेरी बात अच्छी तरह से सुन लीजिए. ये घर पे आपको क्या तकलीफ है? कुछ तकलीफ तो नहीं है। कुछ भी नहीं है. ये लोग बोल रहे 2 ही चीज बोल रहे. एक है आप खाना नहीं पकाते, टाइम पे नहीं उठते, ठीक है, उनका बॉक्स वगैरह पका के उनको देना है ना, वो टाइम पे नहीं करते, थोड़ा बहुत तो बच्ची को देखते, बाकी का बहुत ही देखती है, पूरी 90% सुबह से तो हाँ, मैं बच्ची को देखती, बच्ची को देखती. 100% मैं अकेली वही देखती पता। हूँ। ठीक है, बच्ची को देखती, ठीक है. और खाली क्या है कि कुछ ना कुछ प्रॉब्लम आने के बाद इमीडिएटली बच्ची को लेके आपका घर जाते, घर को नहीं घर को नहीं जाते, जाते, कहीं पे भाग भी जाते बच्ची के लेकर। भाग जाते, घर हाँ. से भाग जाते. अच्छा. चले जाते हैं. कहीं भी नहीं जाती मैं, एक ही रीजन, पुलिस स्टेशन ही जाती हूँ मैं। क्यों जाते हैं आप अभी तो बोले ना कुछ बार बार क्यों जाते पुलिस स्टेशन को? अच्छा ही है बोल के अभी आप बोले ना, मेरे फिर husband पुलिस मेरे स्टेशन लिए कुछ भी नहीं करते थे। क्या करना आपको? हाँ, हर बात उन्होंने हर पूछ के करते घर में काम उन्होंने। आप क्या पूछते नॉर्मली? मेरे को भी टाइम देना बोलती हूँ मैं। हाँ, ठीक है, अच्छी बात है. कितने बजे जाते, कितने बजे वापस आते हैं अम्मा? उनका टाइमिंग्स क्या है? अब ये बच्ची तो शादी थी हमारे घर में। ओ, हाँ, जब से उन्होंने रात में 3 बजे आ रहे, जब से तो उन्होंने सो रहे नहीं पूरी नाइट, उन्होंने सुबह मॉर्निंग सोते 6:30 को। तो हाँ, बच्ची तो के लेट साथ उठ रहे, उनकी गलती है ना, लेट उठ रहे, बच्ची सता रही बोल के ठीक उन्होंने है लेट मैम. उठ के जा रहे। काम के बाद, काम होने के बाद कितने बजे आते घर को? कभी शाम 9 बजे, कभी 9:30। संडे का दिन को भी जाते हैं? संडे के दिन रैपिडो करते हो? रैपिडो करते हैं. उतना काम कर रहे, किसके लिए कर रहे हो? हाँ, किसके लिए कर रहे हैं? वो तो मेरी शादी नहीं होने से पहले करते उन्होंने 3 साल से। ठीक है अम्मा, हमारी फैमिली मेरी तो के लिए कर शादी रहे हैं होके माँ. 1 साल हो रहा ना, अम्मा आपकी घर पे आपका क्या तकलीफ है? तो मैं खाना नहीं पका अम्मी के रही साथ बोल के चलती? बोल रहे हैं आप ना। दोनों का चलती? आपको हाँ, आप दोनों का हाँ, चलती? चलती है, तो मैं खाना नहीं बना रही हूँ बोल के रीजन आ रहा है ये टिफिन तो मेरा एक ही हस्बैंड नहीं है वहाँ पर, और 2 है, और 2 जने हैं, उनके भी वाइफ बनाना ना उठ के, मैं बनाई तो चलता है। आप लोग पार्टीशन कर सकते हैं ना वर्क के लिए. आप टिफिन करो, वो लंच करते, वो लोग डिनर करते हैं. नहीं, मम्मी बोल सकते हैं ना, तीनों को बिठा के 3 भावों को। नहीं हाँ, बोलते? बोलना ना, मम्मी नहीं बोलती, मम्मी भी बोलना। अरे हम एक जने करे तो फिर आगे जने नहीं करना। ठीक है, आप लोग बाहर जाके सेपरेट फैमिली रखो ना. आप एक ही हस्बैंड को पकाओ, वो अच्छे हैं. नहीं, मिलके है ना। आप सेपरेट जाने के लिए अच्छे हैं? नहीं हूँ मैं, मम्मी है मत कैसे जा सकती? आपका मम्मी क्यों आपके तरफ ये आपके प्रॉब्लम? फैमिली क्यों नहीं आ रहे सेटलमेंट के लिए, तुमको काउंसलिंग देने के लिए? आपका भैया क्यों नहीं आ ये भी रहे? घर में मैटर चल रहा। हाँ, उन लोगों के पे है. हाँ, वो तो चल रहा आप ऐसा करे तो वो लोग क्या करते मालूम है तुमको? నేను तू మన पुलिस కూరగాయలు स्टेशन को जा रहे हैं ना, తీసుకురావడానికి फिर खाना बार नहीं बार पका रही, कुछ बोल रही अभी रीजन तो छोटी सब है। जने नहीं आते खाना वाना पकाने में, अकेली जाऊँ पकाने के वास्ते। गुस्से में आ गया
बच्ची को लेके कूदने के लिए कुछ करने के लिए चला गया, वो सच बात है कि मरने के लिए गए हाँ, तो करके? रैपिडो की मैं उनके मम्मी बोले सुबह से रैपिडो जाओ बोले, फिर राशन लाने चले गए लोग 1 घंटा बोल के 2 घंटे बोल के इतने की घंटे चले गए। हाँ फिर मैं आए बाद में से बात तो करना, फिर चले जा रहे हूँ। ठीक है, तो जा क्या बच्ची के साथ मरने के लिए जा रहे थे? हाँ तो दोनों भी मरे तो खुश रहते ना। हाँ? 1 ईयर क्या के बात करते हो? ना। दोनों को मारने के, तो इन्होंने नहीं रोके तो उस दिन आप दोनों मर जाते Blackmailing छोटे बच्ची के साथ? मरे दोनों खुश रहते, हैं? हैप्पी रहते। गलत बात, अम्मा क्या पढ़े अम्मा तू? 10th 10th। उम्र क्या है आपका? 27। गलत बात है। बाकी सब अच्छे है कि मेरे घर पे तकलीफ है, मेरे को काम करने के लिए बोले, बाकी 2 काम नहीं कर रहे, वो सच्ची है, हम यकीन करते कि आपको तकलीफ है, लेकिन ये जो बोल रहे हैं ना अभी वो बकवास है। जो अभी बात कर रहे हैं वो बकवास है। बच्ची को लेके मर जाते हैं आप, सुसाइड करते हैं? हाँ? कुरान में लिखा हुआ है कि सुसाइड अच्छा है करके। तो टॉर्चर करे तो मर जाना हाँ, चाहिए। कितना टॉर्चर है। बार बार पुलिस स्टेशन को जा रहे हैं ना वो लोग, लीगल गए खुला देते, क्या करते हैं? गए थे, उसके बाद से नहीं गए अभी तक पुलिस स्टेशन। 3-4 महीने तो हो रहा होगा कंपलसरी। उनका समझा के बोले डालते बोल के। तुम्हारे घर में तुम्हारे पास कोई भी नहीं है तुमको काउंसलिंग देने के लिए, तो सब किसी को नहीं सुनते। क्या है, क्या बात कर रहे हैं, मालूम हो रहा है तुमको? అదే ఉంది जेल से गए आज जब से उनका समझा, जब से कुछ करी मैं 4 నెలలు బట్టి పోట్లేదా पुलिस स्टेशन हाँ, खोलेगा बोले, ना? अंतक मुंदु ठीक రెండు है, మూడు, ठीक है, वो तो ठीक लेके हो गया। गए बाद हम बात करे, वहाँ बात करे बाद इनको डालते बोले वहाँ पर, मेरे को डालते नहीं। ठीक है बेटा, अभी क्या होना है, ये घर पे सुख शांति होना है तो क्या होना है आपकी तरफ से, क्या है बोलो, सीधी सी बात है। अभी अब आज से पुलिस स्टेशन जाने का जरूरत नहीं है, नहीं, मरने का जरूरत ही भी नहीं है। मैं गई थी नहीं 4-5 महीने नहीं हो गए गए। अम्मा, उसके वास्ते हम लोग उसके आपको पहले सपोर्ट का कर बात कर रहे थे, अब तो आपको। नहीं गए ना। अभी आपसे आपको क्या चाहिए? क्या चाहिए ఈ రోజు నుంచి నీకేం కావాలి? आपके हस्बैंड रैपिडो नहीं जाना, ओनली मैकेनिक काम कर रहे तो बस है ना? तेरे पास बैठना है? जा रहा हूँ पर मैं रैपिडो नहीं जाओ नहीं बोल रही हूँ। हाँ। मैं जो सुबह गए तो शाम में आते 8 बजे हूँ। फिर काम वैसे ही रहता ना माँ। हम लोग अभी सुबह आए, देखो रात तक यहीं पे घर पे बैठ, यहाँ पे शूट करके जाते सब घर। जनों के हस्बैंड रहते घर में, मेरे हस्बैंड नहीं रहना क्या रात बोलो? में रहता ना उन्होंने। हाँ, और क्या? आए तो खत्म सो जाते हो लोग, खत्म सो जाते। పాపం అమ్మాయి మాట కూడా మంచిదేనండి, తప్పేమంటుంది? मैं से उठाते रहती हूँ। సార్ వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ప్రకారం పొద్దుటి నుంచి అర్ధరాత్రి దాకా చేసుకుంటాం। हम बाकी के दोनों काम नहीं कर रहे, अच्छी तरह समझ सकता हूँ, थोड़ा ऊपर बहुत आके तो पूछा। उनको हेल्प कर सकते ना, मदर इन लॉ को थोड़ा। क्या हो जाता है, क्या कंपटीशन है? तू दोनों काम नहीं करे, मैं भी कुछ भी नहीं करता। तो अरे मेरे कहने अरे बॉडी में अरे इतनी अरे भाई एनर्जी नहीं 9 है, मैं महीने हो गए, weakness हो रही तो मैं नहीं कर सक रही थी। 9 मंथ्स हो गए, एनर्जी ले दे बोल रही मैं बैक पेन होता हूँ कि रात का हम नहीं तड़पती मैं। 9 महीने हो गए अम्मा, उनका हस्बैंड का मौत होके 9 मंथ्स अयिंदी। क्यों नहीं समझ रहे उनका तकलीफ क्या है, उनका दर्द क्या है? क्यों नहीं समझ रहे आप सब तो लोग? उनके घर में भी एक बेटी है, उन्होंने भी नहीं करते काम, अरे उनको भी बेटी रख ले। अरे ये आपका घर है, हम लोग बोल रहे जाओ इधर से, आप बोल रहे नहीं मैं इधर बांटता हूँ, इसका मतलब है कि आप समझ रहे कि ये मेरा घर है, मेरे घर से और मेरे दो को प्यार गवाह है। भी है उनके। आपका प्यार किधर दिख रहा है? इधर आपका प्यार किधर दिख रहा है? जाओ करके बोलते नो मैं इधर ही बैठता हूँ करके बोल रही उनसे, उनके साथ आपको बहुत प्यार है, आपका मदर इन लॉ के साथ थोड़ा काम कर लो। दूसरे बहनों के साथ आप अच्छा बात करते नहीं। नहीं थोड़े दिन नहीं करेंगे, दोनों पूछो, बहनों के बर्तन साथ वर्तन एक नहीं मिनट, धोई। दोनों बहनों के साथ आप बात करते हैं या नहीं? बात करते देवरानी, नहीं। हाँ, बात करते हैं या नहीं दोनों से? वैसे मिलजुल के आप लोग काम कर लिए तो हो जाता ना, मुश्किल ही नहीं है। अच्छा दोस्ती बना लो, एक ही घर में रहते हैं, सिस्टर्स की तरह ఒక్క रहते हो అత్తగారు गया ना। ఉంది, 3 కోడళ్ళు, ఆవిడ కూర్చోబెట్టి పోషించవచ్చు। వంటకి ఆవిడ చేత ఈ వయసులో చేయిస్తున్నారు। ఇంతమందికి ఈ అమ్మాయిని ఎలా అయితే చెప్పకుండా తీసుకొచ్చారో అలా అందరు ముగ్గురు కోళ్ళని ఇక్కడ కూర్చోపెట్టాలి। ఇక్కడ కొడుకుల యొక్క పాత్రే లేదు। ఈ స్టోరీ ఏదైతే ఉందో ఒక అత్తగారు 3 కోళ్ళ స్టోరీ ఇది। నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోపెడితే शुरू की कहानी की नहीं दिखाए। शादी की शुरू में कुछ छोड़ देते, चले जाते थे रैपिडो को, काम जा रहे शुरू में चले जाते थे, सब घर में रहते थे। जेंट्स हफ्ते की रात गए थे, इतवार की रात में उतरते थे, उनकी बीवी उनकी भाई। हाँ मेरे को तकलीफ नहीं होती थी शादी की शुरू नया में। हाँ ये दिन नहीं दिखाए लोग, अभी कूदने से, मैं काम नहीं करने से दिखाया। मैं काम कब से नहीं करी, मेरी बच्ची है जब से नहीं कर रही, पहले नहीं करती थी मैं काम। पहले करते थे? ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి సంది ఏం పని मेरे చేయలేదమ్మా। को गड्ढा था मैम पेट के नीचे, यहाँ पर तो मैं कैसे काम कर सकती, मैं चल नहीं सकती थी। నేను పని గురించి చెప్పలేను సారు, పని గురించి అసలు చెప్పలేను। నా కొడుకుని టార్చర్ ఎక్కువ చేస్తుంది। आपको कोई मार रहे क्या? अरे सब सुना रहे क्यों ना। रो रहे हैं? शुरू की कहानियां नहीं सुना कि बीच अदर की कहानी सुना दी, वो भी इतनी से मेरे को तवड़ा दिखा दिया तो तुमका। बोलिए ना आप।
और बोलो तुम ही बोलो शुरू की कहानी बोलो ఇప్పుడు వరకు శుభ్రంగా తెలుగులో మాట్లాడాం, నువ్వు వచ్చాక మొత్తం హిందీయే మాట్లాడుతున్నావు. అంటే ఎవరితో మాట్లాడుతున్నావు? నీతోనే కదా మాట్లాడుతున్నావు. నీ బాధ ఏదుంటే చెప్పు, మంచిగా ఉంది కానీ. अच्छा अभी एक ही बात बोल रहे हैं, आपको घर में मुश्किल है, आप और आपके हस्बैंड को जाके बाहर रह लीजिए सेपरेट। आप रह लेते मैम, सुकून था तो फिर सबको 2 रूम चुल्ला है दिया। ना, आपको पसंद है ना वो? हाँ रह जाती हूँ मैं, हाँ उनको पसंद है बाहर रहना। रह जाती है, ये किट करने से अच्छा रह जाती तो हूँ। आपके हस्बैंड तब भी रैपिडो को मैडम, जाते अప్పుడు पूरा मैं- जाओ, అదే सब problem चले కదా. जाओ, यहाँ अकेली रहने से, यहाँ भी अकेली रूममेट बंद रहती हूँ, वहाँ भी रूममेट बंद रहती हूँ। जाकिर भाई तेरे को पसंद है बाहर रहने का? तो मुश्किल हो जाता ना सर, मैं जहाँ पे रहा, जब मैं जहाँ पे रहा तो इनको मुश्किल हो जाता कहीं ना कुछ सर। मुश्किल है तो मैं अभी भी अकेली हूँ, अकेली कर लेती हूँ, मैं अकेली ही हूँ। उनका मुंह से पूछ रहे हैं कि मेरे को टेंशन कम रहता, आप जाओ, कुछ मैं बच्चे को देख लेता हूँ, काम मैं वाम सब वॉशरूम कुछ को कर भी लेता हूँ. गई तो मैं बच्ची को अंदर डाल के चले जाती हूँ, ए, ना she's बच्ची को sharp, कोई लेता she's नहीं, very मैं sharp. पोतरा ही उनको पोतरे को ले लेते पूरे चले खत्म। आज शुरू की कहानी नहीं दिखा, बीच अगर इतनी कहानी मेरे को इतना बड़ा बना दी तुम। अरे उतना इनको तावड़ा कुछ किधर health बना problem है? आया ना तो तावड़ा, इन्हों जाते तावड़ा। नहीं, इनको ले लेके मम्मी को लेके जाते नहीं इन्हों। छोटा तावड़ा मैं है. शाम में ड्यूटी से आने के बाद लेके जाना। अब చిన్న बोलिए। కోడలికి అమ్మా మేడం గారు 7 నెలలకు దొరకపోయిండ్రు, हाँ, कहीं 7వ నెలకు फैमिली में जा रहे तो ना बोलने के जाते हैं, 5 shopping నెలలు करके आते, अंदर 5 room నెలలు में బాబు रहते, పడి सोच నాకు लो। తోలిచ్చిర్రు సార్. आप बाहर जाके बात कर सकते ना, आप बाहर जाके बात कर सकते, आप क्यों अंदर रह के दुख की आप मिलजुल कर सकते ना, उन लोगों से बात कर सकते ना. बात करके सॉल्व होने का प्रॉब्लम है। आप बात ही करने के लिए आप ये क्या बोलते आगे नहीं बढ़ रहे, आप बात करने का पसंद ही नहीं है शुरू की आपको। कहानी नहीं जो सुनाई भी कर- कभी, नो बीच सदर की कहानी सुना दी आपको। अभी लाइन- छोड़ दो, आपको बाहर अम्मा रहना वो पसंद बीच है का ना? कहानी सुना दिया, आप पूरा ऐसा कहानी सुना है, दी, पूरा सुने हम, पूरा हम लोग सुना दिया पूरा आपने. सुना दिया. आपने कुछ भी नहीं छोड़ा. सुना दिए वो लोग बहुत पता है आपके बारे में. तो मेरे सामने बोलना ना, हिंदी में तो जो है मेरे सामने बोलते, मैं इसका आपको आंसर दूंगी ना, कौन सा गलत है तो जवाब। काम नहीं करते, इसके लिए क्या करना? जब कुछ शादी में जब से अभी करना माँ, మనం अब ఆవిడ करते లేకుండా మనం क्या करते? अब మాట్లాడేసుకున్నాం. करते हैं, क्या करते? सब जने काम करना। आपके हस्बैंड मॉर्निंग जाके काम करके आ रहे हैं ना, तो घर का काम तो आप ही सब जने संभालना है। काम करना बोल रहे ना, नहीं नहीं, आप जो बात कर रहे हैं मैं एक्सेप्ट नहीं नहीं करती कर हूँ। रही बोल के बोल रहे, अभी घर के 2 जने हैं उन लोग। हाँ अम्मा फेस टू फेस बात कर लेते 2 मिनट, आप और आपका मदर इन लॉ. नहीं कर सकती है कुछ भी बात। मेरे को बीच अदर की जो मैटर निकाले उन लोग, मेरे को वो अच्छा नहीं दिखा। शुरू की कहानी नहीं सुने और 2 भावों की कहानी नहीं सुने ना, एक बेटी तो की कहानी बहनों को सुने। भी कहानी सुना दी है माँ, हम सुन लिए। इनको हेल्थ प्रॉब्लम है ना सर, तो इनको लेके मम्मी के साथ नहीं जाते हॉस्पिटल को। मैं ड्यूटी से आने के बाद शाम में देंगे बोलते। సార్ ఈ అమ్మాయికి మీరు తప్ప ఆ ఇంట్లో ఎవ్వరూ నచ్చల, మీతోటే ఉండాలనేది ఆవిడ ఫిక్స్. అదే. ఆవిడ ఆ సినిమాలు టీవీలు ఇవన్నీ చూసి భర్త అంటే పొద్దుట 10ంటికి వెళ్ళిపోయి 6ంటికి వచ్చి అట్లా కూర్చుంటాడు, కబుర్లు చెప్తాడు, చక్కగా ఇద్దరం కలిపి డిన్నర్ చేస్తాం, ఇది ఈవిడ ఫీలింగ్. అలాంటివి మీ ఇంట్లో సెట్ కావు. అట్లా నైట్ డ్యూటీలకి వెళ్ళాల్సి వస్తుంది, ఏదైనా ఆ అమ్మాయికి అది తెలియాల. అది ఎవరు చెప్పాలి? మీ పెద్దలన్నా చెప్పాలి, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పాలి. మీరు చెప్పారు, చెప్తే వాళ్ళ villains ఇంట్లో వాళ్ళు ఏం అవుతారు. చెప్పారు. అమ్మ మీరు చెప్తే విలన్స్ అవుతారు. ఆ అబ్బాయి మంచోడు కాబట్టి ఆ అమ్మాయిని భరిస్తున్నాడు, కానీ ఆ అమ్మాయికి ఎంత యాటిట్యూడ్ ఉందో అర్థమవుతుందా మీకు? లెక్క ప్రతి పాయింట్ ఆ అమ్మాయికి లెక్కే. బెటర్ ఆప్షన్ కొంతకాలం వీళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయాలి. తోలుకుపోరు సార్ మేడం, మీరు వదిలేసరండి, కేసుల చుట్టన్నా తిరగండి. ఆ అమ్మాయి చాలా డేంజర్. డేంజర్ ఉంది సార్, అందుకొరకు ఇక్కడికి వచ్చిన నేను. ఫ్యామిలీ మీ కేసులో కుదరదు. सर ఇక్కడ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీ కోడలు ఆ అమ్మాయి పెరిగినటువంటి వాతావరణం అవనియండి, ఆలోచించే విధానం అవనియండి, ఆవిడ చదువు అవనియండి, ఏది అవనియండి, ఆవిడ ఈ వాతావరణానికి సూట్ అయ్యేటటువంటి అమ్మాయి కాదు. కాదు, ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందనో ఇంకోటో మనం అనట్లేదు, కానీ ఆ అమ్మాయి ఆలోచన, ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్, ఆ అమ్మాయి కోరికలు ఒక విధంగా ఊహించుకుంది. ఏది పెళ్లికి ముందు ఊహించుకుందా, పెళ్లి తర్వాత ఊహించుకుందా అనేది క్లియర్ కట్గా ఇక్కడ వ్యక్తిత్వాల ఫరక్ అనేది బాగా కనిపిస్తుంది. మీ అబ్బాయి ఈ కోడలు చూడండి, మీ అబ్బాయి చాలా మెతకన, అదే ఉంది సార్. అర్థమైందా? చాలా సున్నితమైన స్వభావం. అది మీ భర్తదా మీదా ఎవరిదో అయితే నాకు తెలీదు. పెద్ద అబ్బాయికి మానసికంగా అలా పరిస్థితి వచ్చింది, ఈ అబ్బాయికి కూడా చాలా సున్నితం. అదే వస్తుందేమో అని వచ్చాను సార్, ఇంత దూరం వినండి. లేకుంటే రాకుంటే నేను. వినండి మీరు వచ్చారు, వినండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని డీల్ చేయాలి. ఈ రోజు ఆ అమ్మాయి అడిగేది కూడా ఏం తప్పులేదు. ఆ అమ్మాయి ఏమడుగుతుంది, ఏమండి ఏవో కొన్ని కోరికలతో నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏ కోరికలు తీరలేదు, ఈ బిడ్డను కంటం తప్ప నాకేం తీరలేదు, నాకు ఓపిక లేదు, సహనం లేదు, నాకు గర్భంలో ఒక ఇది వచ్చింది, గడ్డ వచ్చింది, నాకు ఓపిక లేదు, నాకు ఓపిక ఉన్నంత పని అయితే మాత్రం నేను చేస్తున్నాను, బిడ్డను వరకు చూసుకుంటున్నాను, వంట కానీ ఇవన్నీ చేయాలి అంటే కనుక ఎందుకు నా వరకే ఎందుకు వచ్చి మాట్లాడతారు, మిగతా ఇద్దరు కోడలతో కూడా మాట్లాడాలి కదా అంటే కనుక మీరు ఇక్కడ వచ్చినటువంటి సీన్ ఏంటంటే కనుక మీరు
పెద్ద కోడల్ని తీసుకురాలేదు, చిన్న ఆఖరి కోడల్ని తీసుకురాలేదు, మధ్యలో ఉన్న కోడల్ని ఈరోజు తీసుకొచ్చారు. అది కూడా చెప్పకుండా తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక ఆ అమ్మాయి సరే నాకు ఇష్టపూర్వకంగా నేను వస్తున్నాను, నా బాధ ఏదో ఉంటుంది నేను చెప్పుకుంటానని అంది. తన బాధ కూడా పూరా వివరించింది. మనకు కొద్దిగా వచ్చి రానటువంటి హిందీలో ఎంతో కొంత ఆవిడ చెప్పవలసినట్టు విన్నాము, మనకి పూర్తిగా అర్థమైంది. కానీ ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా మానసికంగా చాలా సెన్సిటివ్గా డిప్రెస్డ్గా ఉంది, బాధతో ఉంది. అందుగురించే మనకి ఇక్కడ వచ్చేటటువంటి భయం ఏంటంటే, ఇక్కడ మీరు నా కోడల దగ్గర నుంచి నాకేం కావాలి అనే అడిగేటటువంటి పొజిషన్లో మీరు లేరు. ఇక్కడ మీరు అడిగేటటువంటి పొజిషన్ అడిగాను సార్, చాలా మాట చెప్పాను. అడిగేటటువంటి అడిగినా కూడా అది జరిగేటటువంటిది లేదు. ఎందుకంటే మీకు ఆ అమ్మాయి దగ్గర నుంచి 3 డిమాండ్లు ఉంటే ఆ అమ్మాయికి మీ దగ్గర నుంచి అవనియండి, మిగతా 2 కోడళ్ళు అవనియండి, తోటి కోడళ్ళు అవనియండి, లేదంటే జాకిర్ గారి దగ్గర నుంచి అవనియండి, వీళ్ళందరి దగ్గర నుంచి ఆ అమ్మాయికి 10 అవసరాలు ఉన్నాయి. అంటే ఏంటి, నాతో టైం స్పెండ్ చేయాలి, నేను పని చేయాలి అంటే కనుక మిగతా 2 పనులు చేయాలి, నాకు ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు, ఇలాంటి రకరకాల కోరికలు ఉన్నాయి. సో మీరు కోరుకుంటూనే పోతున్నారు, ఆ అమ్మాయి కోరుకుంటూనే పోతుంది. ఆ అమ్మాయి సింపుల్గా ఒక మాట అనేసింది. ఏం మాట అనేసింది? ఏమండి నాకు ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఇక్కడే ఉంటాను అనే మాట ఎందుకు అంటుంది అంటే కనుక, ఇప్పుడు ఎలా ఉంటుంది, మిగతా 2 కోడళ్ళు ఇక్కడే ఉండి ఒక్క అమ్మాయి కొడుకుని తీసుకుని బయటికి వెళ్ళిపోతే కనుక, అదిగో మిగతా 2 ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ 2 కోడళ్ళు మంచోళ్ళు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండలేకపోతుంది అంటే కనుక ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఉండలేకపోతుంది అనే పిక్చర్ క్రియేట్ అవటం వల్ల ఆవగింజ అంతా కూడా ఇష్టం లేనటువంటి వాతావరణంలో ఆ అమ్మాయి 2 సంవత్సరాలు కానీ 1.5 సంవత్సరం కానీ బలవంతంగా ఉన్నారు. సో ఇక్కడ మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సమస్య ఆ అమ్మాయి ఒక్కటితో కాదు, సమస్య మీ కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహార శైలిలోనే ప్రాబ్లం ఉంది. ఏంటి వ్యవహార శైలి అంటే కనుక, ఒరే కోడళ్ళు ఇలా ఉండండి అని చెప్పడానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మీరైపోయారు. మీరేమొచ్చి భర్త పోగొట్టుకున్నటువంటి బాధలో ఉన్నారు. ఆ బాధే ఇంకా సంవత్సరం అవ్వలేదు, ఆ బాధే దిగమింగిపోయేటటువంటి పరిస్థితి లేనప్పుడు ఈ కోడలు పని చేయట్లేదు అంటే నువ్వు పని చేయట్లేదంటే ఈ అమ్మాయి కోపం వస్తుంది, నువ్వు పని చేయట్లేదంటే ఆ అమ్మాయి కోపం వస్తుంది, నువ్వెందుకు చేయట్లేదంటే వాళ్ళిద్దరు చేయట్లేదు అని ఈ పాలిటిక్స్లోకి మీరు ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క పొజిషన్ ఏంటంటే బయటికి వెళ్ళదు. ఇప్పుడు మీరు అన్నా కూడా ఇక్కడ తలూపి నన్ను వెళ్ళిపోతాను అన్నా కూడా బయటికి వెళ్ళదు. నెంబర్ 1. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే, మీరందరూ కూడా అంతా అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫ్యామిలీ వెళ్ళటానికైతే బయటకు వెళ్తారు, అందరూ ఒకే కుటుంబం కదా. మీరందరూ ఏం మాట్లాడేసుకుంటున్నారు, ఈ అమ్మాయి గురించి ఏం చెడుగా మాట్లాడేసుకుంటున్నారు, ఈ అమ్మాయి గొడవ పెట్టుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది అనేటటువంటి దాంట్లో అక్కడ ఈ అమ్మాయి సుఖపడదు, ఆ అబ్బాయిని సుఖపెట్టేటటువంటి పరిస్థితి. అది ఉంది కరెక్ట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక భయంకరమైన సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మనకు అర్థమవుతుంది. చాలా మానసికంగా విరిగిపోయింది. ఆ అమ్మాయి ఆలోచన ఆ అమ్మాయిలో లేదు, టప్మని లేచింది, అటు ఇటు పరిగెడుతుంది. ఆ అమ్మాయిని అనుక్షణం కాపాడుకుంటూ ఆ అబ్బాయి భయపడుతుంది. అట్లానే చేస్తాడు. ఈ రోజు ధైర్యంగా వెళ్ళి ఆ అబ్బాయి బయట పని చేసుకుంటున్నాడంటే పర్వాలేదు, ఈ అమ్మాయిని ఆ బిడ్డ ఒక సేఫ్ అట్మాస్ఫియర్లో ఉన్నారు, మా అమ్మగారు చూసుకుంటున్నారనే ధైర్యంతో వెళ్తున్నాడు. సో వీళ్ళ చేత ఈ మూమెంట్లో విడికాపురం పెట్టడం అనేది చాలా రిస్క్ అన్నట్టుగా నా అభిప్రాయం. అది కూడా కరెక్టే సార్, చాలా రిస్క్. గోటుతో పోయేది గొడ్ల వరకు తెచ్చుకుంటాం. సో ఏం చేయాలి అంటే, చాలా ప్రపంచాన్ని చూశారు. 3 పిల్లల్ని కని పెంచి ఒక స్థాయి వరకు 4 పిల్లల్ని, పాప 3 కొడుకుల్ని కని పెంచారు. దిగ్విజయంగా అందరు పెళ్ళిళ్ళు చేశారు, సప్పో చేసి పెళ్ళిళ్ళు అయితే చేశారు. ఏమండి, క్యాన్సర్తో బాధపడేటటువంటి భర్తని 9 సంవత్సరాల పాటు కాపాడుకున్నారు. వినండి అన్నమాట, 9 సంవత్సరాల పాటు కాపాడుకున్నారు. ఇంత పరీక్షల్ని మీరు పాస్ అయ్యి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఒక్క అమ్మాయి అంటే చాలా జాగ్రత్త. మిగతా 2 కోడళ్ళని నేను చూసి మాట్లాడట్లేదు, ఈ అమ్మాయిని మాత్రం నేను చాలా దగ్గర నుంచి చూసి మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయి ఒక టైం బాంబ్, అంటే మానసిక పరమైనటువంటి ఒక టైం బాంబ్. పుర్రుమని లెగుస్తుంది, చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటుంది. తను రేపొద్దున ఏదైనా తీసుకోకూడనటువంటి నిర్ణయం తీసుకుంటే కనుక మీరందరూ ఒక 100 మందికో ఒక 1000 మందికో సమాధానం చెప్పాలి. వాళ్ళు మీ ఇప్పుడు వరకు కనిపించినటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా మీ ఇంటి మీద దాడి చేస్తాయి, రకరకాల కేసుల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఇమీడియట్గా అర్జెంటుగా కావాలి. నాకు ఇలాంటి కేసుల్లో చాలా అనుభవం ఉంది కాబట్టి మీరు చక్కగా నా మాట తెలుగు భాషలో నేను మాట్లాడిన మాటలు వింటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను సముదాయించుకుంటున్నాను, బతిమాలుకుంటున్నాను. బయటకు వెళ్ళటం చాలా డేంజర్. అదైతే కరెక్టే సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీ కొడుకులందరిలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, ఏదైతే కనుక మీరు ఇప్పుడు శిక్షణ అంటే వచ్చేటటువంటి కోడలికి నేర్పిస్తున్నారో ఇవే అంశాలు కొడుకులు నేర్పించుకుని ఉంటే కనుక ఈరోజు మీరు ఇంత బ్యాడ్ అయ్యి ఉండేవారు కాదు. వాళ్ళందరూ గమ్ముని ఇలా ఉన్నారు, మన్ను తిన్న పావులాగా. ఇతను అలాగే ఉన్నాడు, బహుశా పెద్ద అయినా అంతే, చిన్న అయినా అంతే. ఇక్కడ ఏమైంది, అత్త గయ్యాలయ్యింది, మొగుళ్ళు మంచి మొగుళ్ళు అయ్యారు, ఈ కోడళ్ళందరికీ నోర్లు పెద్దవైంది.
ఇది పరిస్థితి. అవును. ఇటువంటి విషయంలో మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రం నా యొక్క ఉచిత సలహా, చాలా ముఖ్యమైన సలహా ఏంటంటే, కాసేపు కళ్ళు చెవులు మూసుకోండి. ఈ అమ్మాయి విషయంలో చేస్తే చేసింది, లేదంటే లేదు. బిడ్డను వరకు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఈ అమ్మాయి నోరు లేకుండా, ఆలోచన లేకుండా, పిచ్చి పిచ్చి పనులు చేయకుండా, మీ అబ్బాయి మీద ఇండైరెక్ట్గా ఒత్తిడి పెట్టకుండా ఉంటే కనుక అదే 10,000 అన్నట్టుగా మీరు అదే చాలు సార్. మరి అదే నేను అంటున్నాను. పాపని ఎక్కడ తీసుకుపోయి చంపుతుందో తెలియదు. అదే ఉంది నాకు బాధ. నేను కన్నా అంటే అది ఏమన్నా అంటే అమ్మ, మీ నోరు పెద్దదవుతే ఆ అమ్మాయి చేతలు పెద్దవవుతాయి. మీ డిమాండ్లు ఎక్కువ అవుతాయి కనుక ఆ అమ్మాయి ఉద్రేకం, ఆవేశం ఎక్కువ అవుతుంది. మీ డిమాండ్లు తగ్గించుకోండి, మీ మాటను తగ్గించుకోండి. నువ్వు ఇలా ఉండాలి అనేటటువంటి అంశాన్ని తీసుకురాకండి. దయచేసి ఇలాంటి వేదికలకు మేము మాత్రం ఖచ్చితంగా అమ్మాయిని తీసుకురాకండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అనేసుకుంటుంది, అందరూ గన్నులు పెట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారండి. వాస్తవాన్ని మన అందరం ఆ అమ్మాయి తరపున మాట్లాడాం, ఆ అమ్మాయి భాషలో మాట్లాడాం. అమ్మ, మేము అమ్మాయిని ఓదార్చడానికి ట్రై చేసాం, అమ్మ నీకు హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం, మేము పెద్ద దిక్కుగా మేము ఉన్నాం అని అన్నా కూడా ఆ అమ్మాయికి ఆ భాష అర్థం కావట్లేదు. ఏమంటుంది, మీలో మీరు ఏదో మాట్లాడేసుకుని ఏదో చేసేసుకుంటున్నారని. సో ఈ విధమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలి, ఈ విధమైనటువంటి సున్నితం మనస్తత్వం ఉంటే కనుక డిమాండ్లు కాస్త దేవుడెరుగు, వంట కాస్త అసలు మాట్లాడకండి. ఈ పని చేయాలి, ఆ పని చేయాలని అనకండి. వింటే కనుక మిగతా ఇద్దరు కోడళ్ళకి చేయండి, ఓపిక ఉంటే మీరు చేసుకోండి. ఆ బిడ్డను వరకు క్షేమంగా చూసుకుని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళాక మీ అబ్బాయిని ఉతికి ఆరేయకుండా చూసుకోండి, అంతే. అంతకు మించి మీరు అడగటానికి ఏమీ లేదు. విడుకాపురం పెడితే కూడా చాలా ప్రమాదం. థ్యాంక్ యూ సార్. మేడం, నేను ఎవరో తెలుసా మీకు? అడ్వకేట్ని, లాయర్ని. ప్రోగ్రామ్ వినాలి ఫాస్ట్, నేను చెప్పేది వినండి. చెప్పండి. సార్ డాక్టర్, అవును, సైకలాజికల్. అవును. ఎందుకు ఈ టీం ఎట్లా ఉందంటే, ఈ రోజున సమాజంలో ఏదన్నా ఒక సమస్య ఉందంటే అది సైకలాజికల్ డిప్రెషన్కి సంబంధించో లేదా లీగల్గా ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసుకోవడానికి. సో మీ ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. అవేంటో మాట్లాడడానికి ముందు, ఇలాంటి డిస్ప్యూట్ మీ ఇంట్లో ఉంటే ఎవరు తప్పు, అత్తగారా కోడల? ఇద్దరు తప్పే నా దృష్టిలో. ఎందుకో చెప్తా. తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఈ రోజున తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంత అధ్వానంగా ఉన్నారంటే, కనీసం అమ్మాయికి అత్తగారింటికి వెళ్ళినప్పుడు భర్త ఒక్కడే కాదు, అత్తమామలు, బావలు, వాళ్ళ భార్యలు ఎంత కూడా కలిపి ఒక కుటుంబం. అక్కడికి వెళ్ళినాక, ఈ రోజున నీకు గోరుముద్దలు నేను పెడతాను తల్లి, కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళందరికీ నువ్వు వంట చేయాల్సిన పని ఉంటుంది, ఇల్లు శుభ్రం చేయాల్సిన పని ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్గా 10 దాకా పడుకోవడం కుదరదు. అవన్నీ మీ అమ్మమ్మ చేసింది, మీ అమ్మ చేసింది, అందుకే మనం ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చాం, నువ్వు చెయ్యాలి అని బేసిక్ నేర్పించి పంపించండి. గారంగా నాకు ఒక్కతే కూతురు, లేకపోతే నాకున్న ఆడపిల్లలు ఇక్కడ అత్తగారింటికి వెళ్ళి పనులు చేసేస్తుంది కాబట్టి మేము బాగా చూసుకోవాలని ఈ జనరేషన్లో దరిద్రంగా పెంచటం వల్ల వాళ్ళు కాపురాలే నిలబెట్టుకోవట్లా. 2, ఏదన్నా ఒక చిన్న మాట అటువైపు నుంచి వస్తుంటే సైకలాజికల్గా ఎంత సీరియస్ డెసిషన్ తీసుకుంటున్నారంటే జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఒక ఏడుపు ఉన్నప్పుడు కనీసం 2-3 ఇయర్స్ పిల్లల్ని కనకుండా చూస్తే ఇవి నిలబడే కాపురాలా, ఊడే కాపురాలా అర్థమవుతాయి. ఆ పిల్లల్ని కనేసి కాలువల దగ్గర ఈటిలో పడేస్తాం అనుకుంటూ, లేకపోతే మాతో పాటు పిల్లని కూడా చంపేస్తామనే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్స్ లేకుండా ఉంటే, అలాగే కాపురం విడగొట్టుకొని వెళ్ళిపోయినా తండ్రి లేకుండా బతకాల్సిన కర్మ ఆ పిల్లలకు ఉండకుండా ఉంటుంది. ఇవన్నీ పాపాలతో కూడుకున్న పనులను ఒకసారి ఆలోచించండి. అవతల వాళ్ళు నిజంగా క్రూయల్ అయితే లీగల్గా బయటికి రండి, న్యాయం కోసం పోరాడండి, అది ఓకే. చిన్న విషయాలకి, మీకు తెలుసో లేదో కానీ చాలా చిన్న విషయాలకి కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. అందులో ఇదొకటి. 2, సైకలాజికల్ డిప్రెషన్. ఎంత సెన్సిటివ్గా మీరు పెంచటం వల్ల ఈ రోజున ఒక కేసు ఎప్పుడన్నా క్రూయాలిటీ మీద మేము డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తే, అలాంటిది సైకలాజికల్ డిప్రెషన్ వల్ల ఎక్కువ కేసులు డీల్ అవుతున్నాయి. కాపురాలు నిలబెట్టుకోవడానికి అసలు ఇప్పుడు అమ్మాయిని చూసారా మీరు? ఇక్కడ లాంగ్వేజ్ అవసరంలా, అమ్మాయి బిహేవ్ చేసిన విధానం కానీ, తీసుకునే డెసిషన్స్ కానీ ఎవరికన్నా ఈజీగా అర్థమైపోద్ది ఆ అమ్మాయి చాలా సైకిక్గా ఉంది అని. ప్రాబ్లం ఉందని నేను అనట్లా, డెసిషన్స్ తీసుకునే విధానంలో అంత షార్ప్, టప్ అని డెసిషన్ తీసుకోగలదు బ్లాక్మెయిల్ చేయడానికి, అవతల వాళ్ళని కంట్రోల్ చేయడానికి. అమ్మాయికి ఉన్న ఆయుధం. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు రావట్లా మాట్లాడడానికి. చాలా కేసుల్లో ఈ మతానికి సంబంధించిన కేసు కాబట్టి వీళ్ళు కొంచెం సెన్సిటివ్గా కాపురం నిలబెట్టుకోవడానికే చూస్తారు తప్ప, మిగతా వాటిలో అయితే ఆ ఇంట్లో వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళిపోతారు, కేసు వేసి తోలు తీసేస్తూ ఉంటారు. ఇక అబ్బాయిల విషయానికి, ఒక అమ్మాయి మనల్ని నమ్ముకొని మన ఇంట్లోకి వచ్చినప్పుడు వెంటనే ఇట్లా మారిపోదు. మార్చుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే. ఆవిడ చెప్పారు, నేను 35 ఇయర్స్ నుంచి సామ్రాజ్యాన్ని డీల్ చేశానండి, నేను చాలా చాకరీ చేశానంటే హ్యాట్స్ ఆఫ్. అలాగే ఉండాలి. దాంతోపాటు 4 పిల్లల్ని పోషించి, ఓ భర్తకి 9 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తుంది,
అలా ఒక స్త్రీ ఉంటేనే మిగతా 5గురు హ్యాపీగా బతకగలిగారు. అంతవరకు ఆవిడ పర్ఫెక్ట్ మార్క్స్ పడుతున్నాయి. అంటే ఒక తల్లిగా మార్క్స్ పడుతున్నాయి, ఒక భార్యగా మార్క్స్ పడుతున్నాయి. అత్తగారి పాత్రకు వచ్చేసరికి సేమ్ మళ్ళీ ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ని రోజులు 5గురికి పనిచేసిన మీరు ఒక కోడలు ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు పని ఎందుకు షేర్ చేసుకోవాలి? ఓకే, నేను ఈ కష్టాలు పడ్డాను, నా కోడలు కనీసం ఓ పనమ్మాయిని పెడతాం, వీళ్ళు అందరూ కలిపితే ఒక 1000 రూపాయలకి అంటులు దోండకు ఒక పనమ్మాయి అయితే వస్తుంది. వంట విషయం తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే ఎంతమందికి వంట కంటే అంట్లు పని ఎక్కువ ఉంటుంది, ఇల్లు శుభ్రం పని ఎక్కువ ఉంటుంది. ఈ రెండు మేజర్గా తగ్గినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వంట అనేది ఎట్లా చేయాలనేది తర్వాత ప్రాసెస్. సో ఇవి నేను అంట్లు తోమట్లేదా అని మాట్లాడేసింది అమ్మాయి. 2, మన ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చినప్పుడు చేసే పని ఏంటంటే, అంతకుముందు ఉన్న ఆడపడుచులు కానీ లేదా ఏదైనా ఫంక్షనో పండగో జరిగితే ఏమీ ఉండదు, పీకి మాట్లాడేది కానీ ఒక రూమ్లోకి వెళ్ళిపోయి గూడు పుటాని వేసుకుంటారు. బయట నుంచి వచ్చిన అమ్మాయికి అది చాలా గిల్టీగా ఉంటుంది. అరే నేను వినకూడనమాట, ఏమీ ఉండదు అక్కడ. వీళ్ళు మాత్రం ఏదో పుల్లమ్మ ఎల్లమ్మ కబుర్లు మాట్లాడి ఆ అమ్మాయిని కూడా కలుపుకుంటే ఓకే, నన్ను కలుపుకున్నారనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇవి కూడా చాలా కేసుల్లో వింటున్నామండి. ఇప్పుడు ఆ మాట అమ్మాయి కూడా అనింది, వీళ్ళే మాట్లాడుకుంటారండి, నన్ను కలుపుకోరు. నువ్వు కలుపుకోవచ్చు కదా అని మేము అంటున్నాం కానీ అమ్మాయిని అనాలని. కొత్త అమ్మాయి మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఓకే, మనం ఇట్లా గూడు పుటాని వేసుకొని మాట్లాడుకోకూడదు, అందరం కలుపుకొనే లేకపోతే మాట్లాడుకోవద్దు. ఏది గూడు పుటాని వేసేవి, కూర్చోండి మాట్లాడుకోండి, కబుర్లు చెప్పుకోండి, లేదా తర్వాత విడిగా ఫోనుల్లో మాట్లాడుకోండి. సో మన ఇంట్లోకి ఆ అమ్మాయి వస్తున్నప్పుడు మన ఇంటి పేరు తీసుకెళ్తుంది, మన వారసులను ముందుకు తీసుకెళ్తుంది, మనలాగే అని అత్తగారు ఫీల్ అవ్వండి. అలాగే కొడుకులకి ముందే చెప్పండి, అరే నేను చూసినట్టు కాదు, నువ్వు కొంత టైము అమ్మాయికి కూడా స్పెండ్ చేయాలి. అమ్మాయి తోక పట్టుకుని తిరుగుతాడండి అని ఇవిడ అంది. అసలు తోక పట్టుకుని తిరగడానికి అబ్బాయి ఇంట్లోనే ఉండట్లా. తోక పట్టుకుని తిరిగితే అమ్మ ఫీల్ అవుతుంది, పట్టుకొని తిరగకపోతే భార్య ఫీల్ అవుతుంది. ఏం చేయాలి మగపిల్లలు? అప్పుడు సపరేట్ ఫ్యామిలీ అని మాకున్న తెలివితేటలకు మేము ఇచ్చిన బంపర్ ఆఫరు, సపరేట్ ఫ్యామిలీ అని అత్తగారు అడగల, సపరేట్ ఫ్యామిలీ అని కోడలు కూడా అడగల. మేమే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తామని సపరేట్ ఫ్యామిలీ అన్నాం. అప్పుడు అమ్మాయి ఏమందో తెలుసా, నేను ఎందుకు వదిలేసి వెళ్తానండి మా అత్తగారిని. సో ఆవిడ దృష్టిలో అత్తగారు పెద్ద కోడలికి చేస్తుంది, చిన్న కోడలికి చేస్తుంది, నాకెందుకు చేయదు అని. సో ఈ ప్రాసెస్లో కొంచెం అత్తలు కూడా రియలైజ్ అవ్వండి. వంటలు చేసే విధానంలో ముందుగానే ప్లానింగ్, అమ్మ పెద్ద కోడలు టిఫిను, నువ్వు డిన్నరు, నువ్వు ఇంకొకటని వర్క్ డివైడ్ చేస్తే కొంచెం స్టార్టింగ్ నుంచే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఆవిడ చేసిన పని వర్క్ డివైడ్ చేయకపోవడం. ఎందుకు డివైడ్ చేయలేకపోయిందంటే ఆల్రెడీ భర్తతో ఆ పనులతోటి ఆ ఆరోగ్యంతో సఫర్ అవుతుంది, పెద్ద కోడలతో కొంత డిస్ప్యూట్ ఉంది. ఈలోపు వీళ్ళిద్దరూ వెంటనే ఎట్ ఏ టైం వచ్చారు, థర్డ్ కోడలు మేనకోడలు అయ్యింది. సో ఇట్లాంటి ఒక రిలేషన్స్లో ఉన్నప్పుడు అందరికీ ఏదైనా చెప్తే కమాండింగ్గానే అయిపోయింది. ఎందుకంటే స్మూత్గా చెప్పడానికి ఆవిడకు ఓపిక ఉండదు, ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది కాబట్టి అమ్మ ఇప్పుడన్నా మీరు బాధ్యతలు తీసుకోండి, మీరు అందరూ చేస్తే నేను కూర్చొని తినాల్సిన వయసులో ఉన్నాను అని పూర్తిగా కన్వే చేయలేకపోయింది అక్కడ. సో ఇది కూడా మీరు ముందుగా చూసుకోండి. అయినా ఈ రోజుల్లో ఎంత జాయింట్ ఫ్యామిలీస్ ఉండవండి, మేబీ వీళ్ళ రిలీజియన్లో కొంత ఉంటున్నారు, ఎందుకంటే ఫైనాన్షియల్గా అందరూ తక్కువే కాబట్టి అందరం గ్రూప్గా ఉంటే కొంచెం యూనిటీగా ఉండొచ్చు, పని షేర్ చేసుకోవచ్చు, ఒకరికొకరు తోడు ఉంటామని. సో మిగతా వాళ్ళు ఆల్రెడీ సపరేట్ ఫ్యామిలీలకు వెళ్తున్నారు, ఇక అదేదో అక్కడ చూసుకుంటే సపరేట్ ఫ్యామిలీ వల్ల కొంత క్లారిటీ. ఆ అమ్మాయి భర్తకు పని చేసుకోవాల్సి వస్తుంది, భర్త కూడా గాలి తిరుగులు తిరిగేవాడు కాస్త టైంకి ఇంటికి వస్తాడు, ఎందుకంటే భార్య పిల్ల ఇంట్లో ఉంటారు కాబట్టి. ఈ కేసుకి సపరేట్ ఫ్యామిలీ అనేది సెట్ కాదు, మేము సజెస్ట్ చేయట్లా, వాళ్ళకి ఇష్టం లేదు, కుదరదు కూడా. ఇష్టం లేకపోవడం కాదు, కుదరదు. ఎందుకంటే ఆ అమ్మాయి కోరిక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం గురించి కాదు, భర్త టైంకి ఇంటికి వచ్చేయాలి అని. ఆ అమ్మాయికి ఉన్న ఆ మెంటాలిటీ ఏదైతే మేము అబ్జర్వ్ చేసామో, ఒకవేళ వీళ్ళ నిజంగా సపరేట్ ఫ్యామిలీ పెట్టినా ఆ అమ్మాయి భర్త కోసం పని చెయ్యలేదు. 2, ఆ అమ్మాయి విపరీతమైన అనారోగ్యమని ఆవిడ ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే ఒక డెలివరీ అయ్యింది, 9 months అయ్యింది, నాకు బ్యాక్ పెయిన్, నేను ఏ పని చెయ్యలేను ఇంకొంతకాలం. 3, హస్బెండ్ టైంకి రాకపోతే ఆవిడ తీసుకునే డెసిషన్స్కి ఏం జరుగుతుందని సపోర్ట్ చేసి కాపాడే వాళ్ళు ఎవరు లేరు. సో ఆ రకంగా చూసినా అమ్మాయి సపరేట్ ఫ్యామిలీకి సజెస్టబుల్ కాదు. మీకు చెప్తాను అన్నాను ఇందాక, 2 ఆప్షన్స్ ఉన్నాయి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అని. మీ అబ్బాయి మీ పిల్లల్ని మీరు చాలా పర్ఫెక్ట్గా పెంచారమ్మా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ దాని వరకు. ఎందుకంటే అలా ఒక పద్ధతిగా ఉన్న కుర్రాడిని మేము ఈ మధ్య కాలంలో చూడలేదు. ఓపిక, విపరీతమైన ఓపిక. అమ్మాయి మీద ఇష్టం కాదు, మీ కుటుంబ గౌరవం బయటికి పోకూడదు అని భరిస్తున్నారు ఆ అమ్మాయిని. ఇది కరెక్ట్ కాదు. ఒక స్టేజీ తర్వాత ఆ అబ్బాయికి దారే దొరకదు. ఈవిడ సూసైడ్ చేసుకోవడం కాదు, అతను ఏమవుతాడనేది ఆలోచించండి first. అది ఉంది. సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేయగలిగేది మిమ్మల్ని, మీకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రావాలి, పెద్ద మనుషులు రావాలి, పంచాయతీ పెట్టాలి, మీ కేసులో సెట్టే కాదు.
ఇందాక సార్ అన్నారు చూసారా, ఆటం బాంబు పెట్టుకొని కూర్చున్నారని, అది ఏ సెకండ్ అన్నా పేలుతుందమ్మా. పోలీసులు కూడా ఆ అమ్మాయికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మో ఈ దరిద్రం వద్దు బాబోయ్ అని వదిలించి పంపించినట్టే తప్ప, ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడితే కొంచెం లీగాలిటీ తెలిసిన వాళ్ళకి కూడా అర్థమైపోద్ది ఆ అమ్మాయి సైకలాజికల్గా చాలా అతిగా ఉంది అని, ప్రాబ్లం ఉందని అన్నట్ల. అతి నేను అనుకున్నదే జరగాల, ఎందుకు జరగదు? ఒక రకంగా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ కంపల్సరీ ఆ అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ పని అమ్మాయిని రక్షించాలి. నిజమేంటో తెలియాలి కదా, కనీసం వాళ్ళు తెలుసుకోవడానికి రెడీ అవ్వలేదంటే వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు. అవును. ఎందుకు అంటే అమ్మాయి మెంటాలిటీ, అమ్మ పెళ్లి చేసి వదిలించుకున్నాం చాలు, ఇక ఆ దరిద్రం ఏదో వాళ్ళే భరించాలా, మీరు ఉంటారా చంపుకుంటారా చచ్చిపోతారా మీ ఇష్టం, ఇదే వాళ్ళ ఐడియా. తప్పించుకు తిరుగుతున్నారు ఒక రకంగా. ఆవిడ్ని వదిలించుకున్నారు వాళ్ళు, మళ్ళీ ఆ గుమ్మంలోకి ఆ అమ్మాయిని రానివ్వరు. ఫోర్స్ఫుల్ గా ఈ అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం పారిపోతుంది తప్ప అప్పుడప్పుడు. ఇప్పుడు అది కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే అమ్మాయికి సీన్ అర్థమైపోయింది వాళ్ళు రానివ్వరు అని. అందుకని మొండిగా కూర్చుంది. ఇంతే, నేను ఇంతే, కనీసం నాకు అక్కడ గతి లేదు, ఇక్కడ అత్తగారిని బాగా చూసుకుందాం, మిగతా కో సిస్టర్స్ తో కలిసిపోయి ఉందాం, నా భర్తను అర్థం చేసుకుందాం అని అమ్మాయి సెకండ్ కూడా అనుకోవట్లే, ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ గా లేదు కాబట్టి. అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఇవ్వలేదు చిన్న వయసులో, ఇక్కడికి అంటగట్టి పంపించేశారు. మీరు మ్యారేజ్ సిస్టమ్ దాంట్లో ఇరుక్కుపోయినట్టు లెక్క ఒక రకంగా. ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఒకటి, నా బెస్ట్ సజెషన్ అయితే అలా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, నమస్కారం అండి మేము కోర్టులో చూసుకుంటాం, ఎందుకంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మీరు దింపడానికి అమ్మాయి వెళ్ళదు, మళ్ళీ పారిపోయి వస్తుంది. పోలీసుల ప్రొటెక్షన్ మీకు అవసరం. సార్ ఇదిగోండి ఈ అమ్మాయి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది, కనీసం అక్కడ కౌన్సిలింగ్ అని చెప్పి మేము తీసుకొని వెళ్తే ఇలా బిహేవ్ చేసింది, ఎందుకంటే ఆ అమ్మాయికి అగ్నిగుండం బద్దలైనట్టు ఉంది, హై నన్ను కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు వీళ్ళు. అర్థమవుతుందా? సో ఆ అమ్మాయిని నేనైతే కొంతకాలం సజెస్ట్ చేయట్లా, మిమ్మల్ని ఏమి డైవర్స్ ఇవ్వమనో కులా ఇవ్వమనో అనట్లా. ఒక 2 years 3 years కనీసం వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయండి. అలా వదలాలి అంటే మీరన్నా తీసుకెళ్ళి దింపాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. పోలీసుల ద్వారా 1 year అన్నా దూరంగా ఉంచండి. ఆ అమ్మాయి భర్త కోసం రియలైజ్ అవ్వాలి, మారాలి, మీ కండిషన్స్ ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే వరకు మీరు ఆ అమ్మాయికి దూరంగా ఉండడం బెటరు. లేదంటే ఎప్పుడైనా ఆ అమ్మాయి ఏ యాక్షన్ అన్నా తీసుకోవచ్చు, అది చాలా పెద్ద కేసు కింద లెక్క. మీకు ఎవడో సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండరు. అర్థం అవుతుందా? ఫస్ట్ ఆప్షను ఆస్తి కూడా లేదు మేడం. అమ్మ ఆస్తి గురించి కూడా కాదు, అనవసరంగా ఒక విషయం తగిలించుకున్నారు. నేను కొన్ని పదాలు వాడలేకపోతున్నా. అదే ఉంది. వదిలించుకోవడానికి పిల్లని కనేశారు, వదిలించుకోవడం కుదరదు, ట్రీట్మెంట్ ఇప్పించటమే పని. ట్రీట్మెంట్ ఇప్పించాలంటే ఆవిడ రియలైజ్ అవ్వాలి, ఆవిడ కోరుకోవాలి, ఆవిడ ఇక్కడ కూర్చోవడానికి రెడీ అవ్వాలి. ఆవిడ రెడీ అవ్వకుండా మేము ఏం చెప్పినా అవి అమ్మాయికి విల్లనిజం లాగా బాణాల్లాగా అనిపిస్తే తప్ప అరే నా కోసం చెప్తున్నారని అమ్మాయి ఒక్క సెకండ్ కూడా అనుకోదు. సో ఆవిడ రియలైజ్ అవ్వడం కోసం టైం ఇవ్వండి. టైం ఇవ్వాలంటే మన దగ్గర టైం ఇవ్వడం కుదరదు. మీరు ఆల్రెడీ పెద్ద కోడలకు చేసుకుంటున్నారు, చిన్న కోడలకు చేసుకుంటున్నారు, కొంతకాలం మీకు ఈ కష్టం తప్పదు తల్లి. మీ అబ్బాయి కోసం ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది, ఇది చాలా ప్లస్ పాయింట్. మీరు కంప్లైంట్ ఇవ్వడం అవసరం. రేపు ఏదైనా జరిగినా ఇదిగోండి మేము ఇట్లా కంప్లైంట్ ఇస్తే మీరు పట్టించుకోవాలా, దానివల్ల అమ్మాయి ఇలా చేసింది అని మిమ్మల్ని ఆ పడే కేసుల నుంచి నేను ప్రొటెక్ట్ చేయగలుగుతాను. చెప్పాను ఒక లాయర్ చెప్తే అమ్మ ఆ రోజు వేరు, ఆ రోజు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు మీరు ఇవ్వండి ఇదిగోండి ఈ అమ్మాయి సూసైడ్ టెండెన్సీ, ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, ఇదిగోండి ఇంట్లో ఇట్లా బిహేవ్ చేసింది. అర్థమవుతుందా? మీరు ఎంత త్వరగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేస్తే అంత బెటర్. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించి అంటగట్టండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, మేము కోర్టులో చూసుకుంటాం. అర్థమవుతుందా? ఆ అమ్మాయి కొంతకాలం మీకు దూరంగా ఉండాలి. ఆ అమ్మాయికి భర్త వాల్యూ తెలియాలి. తెలిసిన రోజు మీరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుని 3 to 6 months అసలు యాక్సెప్టే చేయకండి. ఆ అమ్మాయిని కావాలంటే మంత్లీ మెయింటెనెన్స్ 5,000 ఏదో మీరు ఏదైతే మీ తాహత ఉంటుందో అది పంపించండి పిల్లకి తనకి. అర్థమవుతుందా మీకు? రెండో ఆప్షను ఆ బాంబు పక్కనే పెట్టుకొని ఎప్పుడు ఆ ఒత్తి దగ్గరికి నిప్పి వెళ్లకుండా చూసుకోవడం. అంటే మీకు మేము డబల్ పని పెడుతున్నట్టు లెక్క. మీ అబ్బాయి ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటే మీరు మీ అబ్బాయిని రక్షించగలుగుతారు, మీ మనవరాల్ని రక్షించగలుగుతారు. ఈ అమ్మాయి చేసే పనుల వల్ల, చెత్త పనుల వల్ల. ఈ అమ్మాయి కోరికలకి అంతే ఉండదు తల్లి. అర్థమవుతుందా? పని చేయమని మనం ఇప్పుడు అన్నాం అనుకోండి, ఆరోగ్యం బాగోదు. పని చేసింది అనుకోండి, వీడియోలు తీసుకుంటది, సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. చిన్న కోడల్ని మీరు బాగా చూసినా ఆవిడకి నచ్చదు, ఈవిడకి పోని కలుపుకొని అందరితో ఫ్రెండ్షిప్ చెయ్యదు, ఎందుకంటే ఆవిడకి తెలియదు కాబట్టి. 2 భర్త ఇంటికి రావట్లేదు అనే వంకతో కూడా సూసైడ్ అటెంప్ట్లు చేసుకుంటది. అర్థమవుతుందా? ఆ అబ్బాయి బయటికి వెళ్ళి పని చేయకపోతే గతి లేదు.
ఇల్లు గడవదు. వచ్చే 20,000కి నానా రకాల పనులు చేయాలిగా, చేయాలి. చేస్తాడు అంతే. ఈవిడ కోసం టైం స్పెండ్ చేయండి అని మీ కేసులో మేము మిమ్మల్ని సజెస్ట్ చేయలేం. బాబు భార్య గొప్ప తోడు అదొక్కటే మిస్టేక్ అయితే అబ్బాయికి చెప్తాం. చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అమ్మాయి కనీసం రియలైజ్ అవ్వట్ల. సో మీకున్న ఆప్షను ఆటం బాంబును పక్కన పెట్టుకొని ఓపిగ్గా పిల్లాడి కోసం మనవరాల కోసం భరిస్తానంటే మీరే పని చేసుకోండి, ఆ అమ్మాయికి పని చెప్పొద్దు. మీరే వంట చేసుకోండి, ఆ అమ్మాయికి వంట చెప్పొద్దు. అర్థమవుతుందా? కుదిరితే మీరే కబుర్లు చెప్పండి, మీరే బయటికి షికారుకి తీసుకెళ్ళండి, మీరే ఒక కూతురులాగా అమ్మాయిని చూసుకోవడానికి రెడీ అవ్వండి. ఇంత ఓపిక మీకుంటే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఈ రెండే. మీరు లీగల్గా బతికుండాలి అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి 6 months నుంచి 1 year వదిలిపడేయండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియాలా ఆ కష్టం ఎట్లా ఉంది అని. ఆ అమ్మాయి సూసైడ్లే చేసుకుంటుందో ట్రీట్మెంట్లకే వెళ్తుందో వాళ్ళ కర్మ. మీ ఇంట్లో ఉండగా ఏది జరిగినా కూడా మేము ఎవరు మిమ్మల్ని రక్షించలేము. 2 పూర్తిగా భరించండి, కాళ్ళ దాకా వెళ్ళిపోయి. మేడం థ్యాంక్ యూ మేడం. అదండి, అర్థమైంది కదా. జాగ్రత్త, మీ 7 ఆరోగ్యం కూడా నెలలు చూసుకోండి. కడుపుతోని ఉన్నప్పుడు ఇట్లా పొడుస్తున్నది కడుపులో. అదే ఇప్పుడు చెప్పారు కదా ఏం చేయాలని. మీరు ఏమి మాట్లాడొద్దు మేడం, మీరు ఏది మాట్లాడినా బాంబు పేలుతుంది. మీరు ఏమీ మాట్లాడొద్దు, సైలెంట్ గా నేను చెప్పిన రెండిట్లో ఏదో ఒకటి. రెండిట్లో కూడా మీరేమి మాట్లాడడానికి అర్హత లేదు. ఒకటి బానిసలాగా కోడలను భరించడం, 2 కనీసం సైలెంట్ గా వెళ్ళిపోయి చేయాల్సిన పని చేశాడు. ఇప్పుడు చెప్పినట్టుగా విని మీరు అది చేస్తే బెటర్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, జాగ్రత్త. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ Thank సో you, మచ్ madam. మేడం. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.